UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఒక బ్రాహ్మడి కథ ఇవాళ మనం చెప్పుకుందాం. ఒక బ్రాహ్మడు ఏం చేస్తాడంటే అతనికి సంసారం, ఈ తల్లిదండ్రులు, ఈ విషయాలన్నీ కూడా చాలా విసుగ్గా అనిపించి తపస్సు చేసుకోవడానికి ఒక అడవికి వెళ్ళిపోతాడు. వనానికి వెళ్తాడు. ఆ వనానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే తీక్ష్ణంగా, చాలా తీక్ష్ణంగా తపస్సు చేస్తూ ఉంటాడు. చేస్తున్న క్రమంలో ప్రతిరోజు వెళ్తూ ఉంటాడు. నదికి వెళ్తాడు. నదికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ వచ్చి ఆ ఒక చెట్టు గుహలో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేస్తూ ఉండగా ఇలా కొంతకాలం చేస్తుండగా అతనికి తన తపస్సు ఫలిస్తుందా లేదా అని పరీక్షించుకుందాం అనుకుంటాడు. అనుకున్నప్పుడు తన ఏం చేస్తాడంటే ఆ నది నుంచి వస్తూ పైన కాకి అరుస్తుంటుంది అన్నమాట. సరే ఒక్కసారి పైకి చూస్తాడనమాట. పైకి చూసినప్పుడు చాలా తీక్ష్ణంగా చూస్తాడు. ఆ కాకి చూసినప్పుడు ఆ కాకి చచ్చిపోతుందన్నమాట. ఓహో, నా తపస్సు చాలా తీక్ష్ణంగానే చేస్తున్నాను, నా తపస్సు బాగా ఫలిస్తుందని చెప్పి మళ్ళీ వెళ్ళి తపస్సు చేసుకుంటుంటే సరే ఆ రోజు ఎందుకో భిక్షాటనకి వెళ్ళి ఏదో భిక్ష చేసుకుందాం, భోజనం చేద్దామని అక్కడ కొంత దూరంలోకి ఒక దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక మహాసాధ్వి, అక్కడ ఆవిడ చేసుకుంటుంది, గోసేవ చేసుకుంటూ ఏదో పనిలో ఉంటుందన్నమాట. ఇతను వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. అనగానే అతను ఆవిడ చూస్తుంది, ఇంట్లోకి పెడుతుంది అనమాట. అతనికి ఏదైనా పెడదామనే ఉద్దేశంతో ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఆవిడ భోజనం తీసుకొస్తుంటుంది. ఆ భోజనం తీసుకొస్తుంటున్న క్రమంలో గుమ్మం దగ్గరికి రాగానే తన భర్త మళ్ళీ పని చూసుకొని ఇంటికి వస్తాడు, లోపలికి వెళ్తాడన్నమాట. అయ్యో భర్త వచ్చాడని చెప్పి ఆ భోజనం పక్కకు పెట్టేసి ఆ భర్తకు కావాల్సిన కాళ్ళకి నీళ్ళు ఇచ్చి ఆయనకి స్నానానికి నీళ్లు పెట్టి ఆ స్నానం చేసిన తర్వాత ఆయనకు కావాల్సిన సంధ్యావందనం పాత్రలు, మంచినీళ్ళు, మಣ್ಣీళ్ళు అన్నీ ఆయనకి సేవ చేస్తూ ఉంటుంది. ఇతను ఈ భిక్షాటనకు వచ్చిన బ్రాహ్మణుడు మాత్రం మళ్ళీ అరుస్తాడు. భవతి భిక్షాందేహి అని వచ్చి గట్టిగా అరిచి, ఏమమ్మా నేను ఇంతసేపు నించున్నాను, నన్ను పట్టించుకోవట్లేదని చెప్పి గట్టిగా అరుస్తాడు. అరవంగానే ఆవిడ వచ్చి, నాయన నేనేం కాకిని కాదు మాడిపోవడానికి, కాబట్టి నా భర్తకు సేవ చేయడమే నాకు ముఖ్యమైన విషయం, కాబట్టి నేను నా భర్తకు అయిన తర్వాత నీకు నేను భోజనం పెట్టగలను అని చెప్పి ఆయనకు అన్నీ ఇచ్చిన తర్వాత వెళ్ళి ఆయనకు భోజనం పెడుతుంది. అప్పుడు ఓహో, ఈవిడ నాకంటే తపస్సంపన్నురాలు కాబట్టి నేను జ్ఞానం తెలుసుకోవాలంటే ఈవిడ దగ్గర తెలుసుకోవచ్చు అని చెప్పి, అమ్మ నాకు జ్ఞానాన్ని ఇవ్వాలమ్మా, నా లక్ష్యం ఏంటో నాకు తెలియజేయి, నాకు అనేక పరమార్థం యొక్క విషయాలన్నీ నాకు చెప్పమ్మా అంటే, నీకు జ్ఞానాన్ని బోధించేంత సమయం నా దగ్గర లేదు, ఎందుకంటే నా కర్తవ్యం ఇప్పుడు నా భర్తని చూసుకోవడమే, నా భర్తకు సేవలు చేయడమే నా కర్తవ్యం, కాబట్టి నువ్వు ధర్మవ్యాధుడు అనే ఒక అతను ఉన్నాడు, ఇక్కడి నుంచి కొంత దూరం పెడితే ఆ ఊళ్ళో అతను ధర్మవ్యాధుడు అని ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు నీ యొక్క ధర్మాన్ని తెలుసుకోనాయన అని ఆవిడ చెప్తుంది. చెప్పినప్పుడు ఆయన వెళ్ళి ఆ ఊళ్ళోకి కొంత దూరం వెళ్ళి ఆ ఊళ్ళో అడుగుతాడు, ఇక్కడ ధర్మవ్యాధుడు ఎవరైనా ఆయన అని అడుగుతాడు. అడిగినప్పుడు పలానా సందులో పలానా అడ్రస్ అని చెప్తారు. అతను తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. సరే వెళ్ళి అడుగుతాడు, నేను ధర్మవ్యాధుడు ఎవరు అంటే నేనేనండి అంటాడు. అతను చూస్తే అతను ఏ రకంగా ఉంటాడు అంటే మాంసం కొట్టుకుంటూ ఉంటాడు. మాంసం కొట్టి అందరికి అమ్మి అతను తన జీవితాన్ని అనుభవించడానికి అతను మాంసం వ్యాపారి. ఈ బ్రాహ్మణుడు చూసి, ఈ మాంసం అమ్ముకునేవాడు నాకు ధర్మాన్ని నేర్పుతాడా, వీడేంటి నాకు నేర్పేది అని చెప్పి మనసులో అనుకొని, నాయన ధర్మవ్యాధుడు అంటే మీరే కదా, ఫలానా ఆవిడ మీ దగ్గరికి వెళ్ళి నాకు ధర్మం తెలుసుకోమని చెప్పింది అంటాడు. లేదండి, నేనేం చెప్పగలను మీకు ధర్మం, నేనేం చెప్పగలను మీకు, నేనేదో నా యొక్క భోజనం కోసం నేనేదో వ్యాపారం చేసుకుంటున్నానంటే, లేదు నాయన నువ్వే ధర్మం చెప్పగలను ఆవిడ చెప్పింది, కాబట్టి నువ్వు నాకు చెప్పాల్సిన ధర్మం అంటాడు. సరే అని చెప్పి ఆ కొట్టు కట్టేసి నాతో పాటు రాండి అని చెప్పి తన ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు. సరే ఇతను లోపలికి వెళ్ళి సపర్యలు చేస్తూ ఉంటాడు. చప్పుడు వినబడుతుంటుంది, ఏంటో అర్థం కాదు. సరే తనే లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందని చూస్తే అతనికి గుడ్డి తల్లిదండ్రులు ఉంటారన్నమాట. ఆ గుడ్డి తల్లిదండ్రులకి సేవ చేస్తూ ఉంటాడు. ఇతను చేస్తూ ఉంటే, అంటే ధర్మము ఉపదేశించగలరు తప్పితే ఆదేశించలేరు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అతను చేస్తున్న సేవలను చూసి
ఇతను తెలుసుకుంటాడు, ఓహో ధర్మం అంటే ఇది. ఇతను మాంసం కొట్టుకుంటూ జీవనాన్ని కొనసాగించినా సరే ఇతను చేస్తున్న సేవ ఏంటంటే గుడ్డి తల్లిదండ్రులకు సేవ చేస్తూ వాళ్ళని కాపాడుకుంటూ ఇతను జీవనం కొనసాగిస్తున్నాడు. కాబట్టి నా సంసారాన్ని, నా పిల్లల్ని, నా తల్లిదండ్రులు వదిలేసి నేను ఈ అడవిలోకి వచ్చి తపస్సు చేసుకోవడం కరెక్ట్ కాదు, నేను గృహస్థు ధర్మం కాదు అని చెప్పి తను చెప్పకుండానే తను తెలుసుకొని అప్పుడు బయలుదేరి మళ్ళీ తన ఇంటికి వెళ్ళి ఆ యొక్క తల్లిదండ్రుల్ని, భార్యని, పిల్లల్ని వాళ్ళ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ తపస్సు చేసుకుంటుంటాడు. అంటే బాధ్యతల్లోనే తపస్సులు చేయాలి తప్పితే నీ కర్తవ్యాన్ని మరిచి, నీకు నియమించిన బాధ్యతలు మరిచి నువ్వు ఏ పని చేయకూడదనే విషయాన్ని ఈ ధర్మ వ్యాధి కథలో మనం తెలుసుకోవాల్సింది ఉంటుంది. మీరు కూడా అలాగే జీవితంలో మీ తల్లిదండ్రులు కానీ, భార్యని కానీ వాళ్ళని నిర్బాధ్యతగా చూస్తూ నువ్వు ఏ తపస్సు చేసినా అది ఫలించదు అనే విషయాన్ని మనం గమనించాలి.